శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో చివరి రోజు పూజ ఎలా చేసుకోవాలి, ఉద్వాసన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ మంత్రం చదవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని ఎప్పుడు కదిలించాలో ముందుగా తెలుసుకుందాం. వారాహి అమ్మవారిని ముందుగా సోమవారం రోజు, అంటే చివరి రోజైన సోమవారం రోజు అమ్మవారిని కదిలించాలి. ఆ కదిలించేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏంటంటే, అమ్మవారిని కదిలించేటప్పుడు ముందుగా ఎప్పుడు నవరాత్రుల్లో మనము ఎలా పూజ చేశామో అలానే పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత ఒక టెంకాయ కొట్టుకోవాలి. టెంకాయ కొట్టుకొని దాని తర్వాత మొదట అఖండ దీపం పెట్టుకుంటే అఖండ దీపాన్ని కదిలించాలి, లేకుంటే మామూలు దీపాన్ని పెట్టుకుంటే మామూలు దీపాన్ని కదిలించాలి. దీపం కదిలించేటప్పుడు దానికి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు వేసి 3 సార్లు అటు ఇటు కదిలించాలి. తర్వాత కలశం పెట్టుకున్నట్లయితే కలశాన్ని కూడా కదిలించాలి. కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసి దానిపైన అక్షింతలు వేసుకొని తర్వాత 3 సార్లు కలశాన్ని అటు ఇటు కదిలించాలి. దాని తర్వాత అమ్మవారి విగ్రహం కానీ అమ్మవారి ఫోటో కానీ పెట్టుకున్నట్లయితే అక్కడ కూడా కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షంతలు వేసి అటు ఇటు కదిలించాలి. అది 3 సార్లు కదిలించాలి. ఈ కదిలించేటప్పుడు ఒక శ్లోకాన్ని అయితే చదవాలి. మీరు ఈ శ్లోకాన్ని ఒక పేపర్ మీద రాసుకునైనా చదివి కదిలించండి, లేకపోతే ఇలా విని అయినా చదివి కదిలించండి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, గణాధిప యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూర్వక శ్రీ మహాగణపతి సహిత వారాహిదేవి దేవత పాదార విందార్పణమతు అన్న శ్లోకాన్ని ఈ వారాహిదేవి పటం కానీ కలశం కానీ దీపం కానీ కదిలించేటప్పుడు చదువుకోండి. లాస్ట్ రోజు అమ్మవారిని సాగనంపేటప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవికల గుడ్డ, తమలపాకు, వక్కలు, పూలు పెట్టి అమ్మవారిని సాగనంపాలి. చీర పెట్టలేని వాళ్ళు రవికల గుడ్డైనా పెట్టి తాంబూలం ఇచ్చి అమ్మవారిని సాగనంపాలి. అది మీరైనా ఉంచుకోవచ్చు, లేకపోతే ఒక ముత్తైదుకైనా ఇవ్వచ్చు. అమ్మవారిని లాస్ట్లో షోడశోపచార పూజలతో మంచిగా పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి. అమ్మవారి విగ్రహాన్నైతే ఈ పూజ అయిపోయిన అనంతరం మీరు తీసి పెట్టుకొని తర్వాత సంవత్సరం పూజ చేసుకోవచ్చు. ఫోటో అయితే మన పూజ రూమ్లోనే పెట్టుకొని డైలీ పూజ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.